అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. నేటితో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 20న మహారాష్ట్రలోని 288 స్థానాలకు ఒకే విడతలో, జార్ఖండ్లో రెండో విడత పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో రెండు కూటముల మధ్య పోరు హోరాహోరీగా మారింది. మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటములు తమ మేనిఫెస్టోలో ఓటర్ల ముందు భారీ హామీలు కురిపించాయి. బీజేపీ ప్రధాన పార్టీగా శివసేన, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం మహాయుతి బరిలోకి దిగాయి. ఈ కూటమికి ధీటుగా శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం కాంగ్రెస్తో కలిసి మహా వికాస్ అఘాడీగా పోటీ చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. మరి తెలుగు రాష్ట్రాల నేతల ప్రచారం ఎలాంటి ప్రభావం చూపనుంది? ఇంతకు మహా ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారు? లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబట్టిన అఘాడీ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందా, లేక బీజేపీ స్వింగ్ మహాయుత్ కూటమికి కలిసి వస్తుందా? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 20న ఎన్నికలు జరగనున్న 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తానికి ఒక పక్క రాష్ట్రాల్లో నుంచి కూడా, అంటే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అగ్రనాయకులు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఆయన మంత్రివర్గ సహచరులు బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే సీతక్క, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి, అక్కడ కూటమికి అయితే మాత్రం మహారాష్ట్రలో కూటమికి పవన్ కళ్యాణ్ వెళ్ళటం జరిగింది. తెలంగాణలో బీజేపీ నుంచి బండి సంజయ్, అలాగే కిషన్ రెడ్డి, ఇట్లాంటి రాజకీయ ఉద్దండులు అయితే మాత్రం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండేటటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇలా ప్రాబల్యం ఏ విధంగా ఉంటుంది? మరోపక్క 15 లక్షల పైచిలకు తెలుగు ప్రజలు ఉన్నటువంటి ఓటర్లపై మరోపక్క కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు తదితర అంశాల గురించే ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు డాక్టర్ గడ్డం శ్రీనివాస్ గారు, టీపీసీసీ స్పోక్ పర్సన్, అలాగే ఎం కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. బీజేపీ నుంచి సత్యనారాయణ గారు, బీజేపీ సీనియర్ నాయకులు మనకు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా గడ్డం శ్రీనివాస్ గారు, టీపీసీసీ స్పోక్ పర్సన్. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. నమస్తే రవి గారు. నమస్తే అండి. రైట్, ఎన్నికల ప్రచారం ముగిసింది మొత్తానికి మహారాష్ట్ర, జార్ఖండ్లో. ఒక విధంగా చెప్పాలంటే ఇటు తెలంగాణ నుంచి, అటు కర్ణాటక నుంచి చాలామంది మీ యొక్క సీనియర్ నాయకులు అయితే తరలించారు. రెండు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలు అవి అమలు చేశారా లేదా పక్కన పెడితే, వీటిని కూడా మహారాష్ట్రలో, జార్ఖండ్లో కూడా అక్కడ తీవ్ర ప్రచారం చేసే పనిలో అయితే మాత్రం మీరున్నారు. మొత్తానికి రేపు 20న ఎన్నికలు జరగనున్నాయి, 23న ఫలితాలు వస్తాయి. మొత్తానికి ఈ యొక్క కూటమి ప్రధానంగా చూసినటువంటి ఈ 6 గ్యారంటీలే అక్కడ ప్రధానాస్త్రాలా, ఇంకేమన్నా అక్కడ స్థానిక అంశాలపై ఎక్కువగా ప్రచారం చేశారనుకోవచ్చా? నమస్తే రవి గారు. ఈ చర్చలో పాల్గొంటున్న పెద్దలకి, తర్వాత స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇక్కడ ఒకటి రవి గారు, అంటే మీకు తెలిసిండొచ్చు, మహారాష్ట్ర దాదాపుగా అంటే ఇంతకుముందు నిజాం గవర్నమెంట్ లో ఉన్నటువంటి మరాఠ్వాడ వరకు కూడా ఆ తెలంగాణ కల్చరే ఉంటది రవి గారు. ఆ మహారాష్ట్రలో కూడా చాలా వరకు ఒక 15 లక్షల పైచిలకు కూడా తెలుగు వారు ఉండడము, తర్వాత ఈ కల్చర్ కూడా మహారాష్ట్రకు తెలంగాణకు ఉన్నటువంటి కల్చర్ కానీ, కల్చర్ అంటే అది సాంస్కృతిక పరంగా కానీ, భౌగోళిక పరంగా కానీ, అంటే రాజకీయ అవసరాల రీత్యా కూడా సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి ఇక్కడ తెలంగాణకు మహారాష్ట్రకు అని నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. ఇంకొకటి ఏంటంటే, అక్కడ మన ఇండియా కూటమికి సంబంధించినటువంటి తర్వాత బలమైన నాయకత్వం కూడా అక్కడ శివసేన వర్గం కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శరద్ పవార్ గారి వర్గం కానీ, అంత కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఉద్దండులు కూడా పెద్ద ఎత్తున. ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ అవసరాల రీత్యా భౌగోళికంగా, సామాజికంగా
తర్వాత రాజకీయంగా ఎట్లాంటి అంటే విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా స్థానిక యువత ముఖ్యంగా రవి గారు ఇక్కడ ఈ ఎలక్షన్ లో దాదాపుగా 47.56 దాకా ప్లస్ ఒక 12% దాకా యూత్ ఉన్నది. 47 దాకా కూడా మహిళా ఓటర్లు ఎక్కువగా, మహిళా ఓటర్లు కూడా ప్రభావితం. అంటే ఇక్కడ మేజర్ గా చూసుకుంటే మహిళలు ప్లస్ యువత మీద కూడా ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏర్పడేటువంటి వాళ్ళ నిర్ణయం మీదనే ఆధారపడి ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా హైకమాండ్ గా రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, ఇక్కడ నుండి పోయినటువంటి మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, శ్రీనివాస్ గారు అంటే తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు, లేకపోతే అక్కడ కర్ణాటకలో కూడా ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో కూడా ప్రధాన అస్త్రాలుగా మీకు ఉపయోగపడ్డాయనుకోవచ్చా? ఖచ్చితంగా రవి గారు, దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయినవి, ప్రజలకి వెళ్ళిపోయినవి, సంక్షేమం కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. మీరు చూసుకోండి, ఆర్టీసీ కానీ, విద్యుత్ కానీ, తర్వాత ఇట్లాంటి సిలిండర్లు కానీ, తర్వాత ఉద్యోగ నియామకాలు కానీ, రైతుకు సంబంధించిన రుణమాఫీ లాంటివి కానీ, తర్వాత ఇట్లాంటివి అంటే ఇవి ఏవైతే అత్యవసరంగా ఉన్నాయో మేము ఇచ్చిన 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలలో కూడా ఖచ్చితంగా అవి గ్రౌండ్ అయిపోయినాయి, నడుస్తా ఉన్నాయి. మేము మాకు పట్టుమని 11 నెలలలో 3 నెలలు ఎలక్షన్ పోటీకి పోయింది కాబట్టి మాకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఒక 7 నెలల సమయము రమారమిగా మా చేతిలో ఉండడం వలన ఈ అప్పులతో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము సంక్షేమాన్ని ఎక్కడ ఆపడం లేదు. అది కనబడతా ఉన్నది, ఓపెన్ సీక్రెట్. పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు వారు కూడా 15 లక్షల పైచీలకు కూడా ఆయా నియోజకవర్గాలలో అయితే ఈ 6 గ్యారెంటీలను అయితే విశ్వసిస్తారు అక్కడ ప్రజలు. ఈసారి అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఏర్పడ్డటువంటి కూటమికే పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి అంటారు. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమికే పట్టం కట్టబోతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీకి మద్దతు పలికినటువంటి షిండే అనేటైనా ఒక శిఖండి రాజకీయాలుగా అంటే బీజేపీ వైపు నిలబడడం వల్ల అక్కడ ఉన్నటువంటి శివసేన వర్గాన్ని చిల్చుకపోయి షిండే అనగానే మీరు చూసింటారండి. మీరు రవి గారికి నేను చెప్తున్నా, రాజకీయాలలో ఒక శిఖండి పాత్ర, ఒక నమ్మక ద్రోహమైన పాత్ర పోషించినటువంటి షిండేను కూడా పోటీ చేసి చెడు రాజకీయాల్లోకి మనం పోటీ చేసి మాట్లాడుకున్న రాజకీయ వ్యవస్థ మహారాష్ట్రలో వివిధ రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ల సందర్భాలలో షిండేని పోటీ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు, అక్కడ ఓటర్లు అయితే గమనిస్తారు అంటారు. ఖచ్చితంగా. ఇగో రవి గారు నేను చెప్పేది ఏంటంటే, షిండేను ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో జరిగేటువంటి ఎలక్షన్లలో ఎవరైతే నమ్మకద్రోహానికి పాల్పడుతున్నారో, ఎవరైతే అంటే నేను ఎందుకు అంటే మిత్రత్వంతో కూడినటువంటి రాజకీయ వ్యవస్థలలో ఒక చెడును ప్రత్యయం చేసిన వ్యక్తి షిండే. కాబట్టి వాళ్ళు ఎన్డీఏ వైపు ఉన్నారు, మా వైపు సత్యము, ధర్మము, న్యాయము ఉన్నది, ప్రజలు ఉన్నారు, సంక్షేమం ఉన్నది, ఒక నమ్మకం ఉన్నది. కాబట్టే ఇండియా కూటమికి 100% మేము చెప్తా ఉన్న 288 స్థానాలలో ఖచ్చితంగా 145 స్థానాలు పైచిల్కే, అంటే మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు దాటాలే. మేము అనుకుంటున్నా రమారామి ఖచ్చితంగా 180 వరకు, 180 దాటి కూడా 200 దగ్గర కూడా మా మహాకూటమి, ఇండియా కూటమి గవర్నమెంట్ ఖచ్చితంగా మహారాష్ట్రలో ఏర్పడబోతుంది. దాంట్లో ఎట్లాంటి అనుమానమే లేదు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు లాంటి అనుభవంతో కూడుకు అక్కడ శరద్ పవార్ గారు, శివసేన పక్క కర్ణాటక, మరో పక్క తెలంగాణ, ఇంకా మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది అంటారు. రైట్. సత్యనారాయణ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్కారం అండి. సత్యనారాయణ గారు, ఏంటి ఎన్నికల ప్రచారం అయితే 2 రాష్ట్రాల్లో ముగిసింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. అటుపక్క ఎన్డీఏ కూటమి, ఇటుపక్క ఇండియా కూటమి 2 కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఏ అంశాలని మహారాష్ట్ర ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వసిస్తున్నారు? ముఖ్యంగా రకరకాలండి. గతంలో బీజేపీ సారథ్యంలో అక్కడ ప్రభుత్వం ఉంది. ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో బీజేపీ తోటి అక్కడ జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి అక్కడ బీజేపీకి, ముఖ్యంగా బీజేపీ ఆధ్వర్యంలో కూటమికి కలిసి వచ్చే అంశాలు ఏంటి? అక్కడ ప్రజలు ఆదరిస్తారా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, స్వతంత్ర ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. నమస్కారం. ఇందాక మిత్రులు అనేక విషయాలు వారు చెప్తూ జరిగింది. కానీ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే,
మహారాష్ట్ర ఒక ప్రత్యేకమైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి నేతృత్వం నుంచి జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానంతో మహారాష్ట్ర ప్రజలు ఒక ఆలోచన ఉంది. సంక్షేమం ఆధారంగా సంక్షేమాన్ని ప్రాతిపదికగా ఓటు వస్తుంది అనేటటువంటి ఆశ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో చాలా ప్రధానంగా ప్రస్తావించింది. కానీ భారతదేశంలో సంక్షేమం యొక్క విధానం కంటే కూడా కొన్ని అంశాలు ఈ యొక్క సమాజాన్ని సృజించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి విషయం, ఇప్పుడు సంక్షేమమే ప్రధానమైతే ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఇంకోసారి అధికారంలోకి రావాల్సి ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి విషయం వేరు. అంటే ప్రజల యొక్క ఆలోచన తీరు కేవలం ఫ్రీబీస్. కానీ సత్యనారాయణ గారు, కాంగ్రెస్ ప్రధాన ఎజెండా ఏంటంటే 6 గ్యారంటీలు. ఓ పక్క కర్ణాటకలో సక్సెస్ అయింది, తెలంగాణలో సక్సెస్ అయింది, ఇంకా మహారాష్ట్రలో కూడా ఇదే ఫార్ములాని అవలంబిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ప్రయత్నం అయితే చేసింది. ఈ ఫార్ములా అమలవదంటారా? అంటే గతంలో 2024 ఎన్నికల్లో వచ్చినటువంటి ఒక విలక్షణమైనటువంటి ఓటు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగి 400 సీట్లు వస్తాయి అనేటటువంటి ఒక అంచనాతో అనేక సంస్థలు చేసినప్పటికీ కూడా దాని యొక్క బలం తగ్గడానికి, ఓట్లు తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా మనం విశ్లేషణ చూసినట్టయితే అక్కడ ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి అనేక అంశాలు ప్రభావితం చేశాయి. అందులో మహారాష్ట్ర కూడా ఒకటైంది. ఉత్తరప్రదేశ్కు ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు వీరికి సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చినట్టయితే దాన్ని తొలగించేటటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి మాకు నష్టం జరుగుతుంది అనేటటువంటి ఒక వాదన. అదే రకంగా రాజపుత్రుల్లో వచ్చినటువంటి విభేదం, జాట్లో ఉన్నటువంటి తిరుగుబాటు, ఈ ఉత్తరాంధ్రలో వండుకున్న ఈ ఉత్తర భారతదేశంలో వండుకున్నటువంటి హర్యానా లగాయతు ఆ రకంగా ఉత్తరప్రదేశ్ దాకా తీసుకెళ్లేటువంటి విషయంలో ఈ 1 or 2% మాకు గ్యాప్ ఉండేటటువంటి పరిస్థితులు ఇది కూడా కొత్త ఈ 6 హామీలు కూడా ఒక ప్రాతిపదిక ఉంది. కానీ దీని ఒక్క ఆధారంగానే ఆ ఎన్నిక నిలబడటం గెలవటం అనేటటువంటి అంశం ఉండదు. అయితే ఇక్కడ ఎంపిక, అభ్యర్థులకు ఎంపిక, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, స్థానికమైనటువంటి ప్రభావాలను కూడా ప్రధానంగా సూచించే పరిస్థితి ఉంది. వాస్తవంగా 1995 నుంచి ఒకసారి మనం మహారాష్ట్ర ఎన్నికల యొక్క విధానాన్ని అమలు చేసినప్పుడు కూటమి ప్రభుత్వాలు అత్యధికంగా అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. ఒక్కసారి బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారం వచ్చింది తప్ప మిగిలినటువంటి ఎక్కువ సమయం కూటమి ప్రభుత్వాల్లోకి రావడం జరిగింది. రీజనల్ పార్టీస్ ఆంధ్రప్రదేశ్ లాగా ఎలా ఉందో అక్కడ కూడా చాలా బలంగా ఉండేటువంటి. సత్యనారాయణ గారు, ఈ 6 పథకాలు అక్కడ ఏమైనా సక్సెస్ అవుతాయి అంటారా, అవ్వు అంటారా? ఇప్పుడు ఆ విషయం మీద ఎక్కువ చర్చ జరిగింది కదా. మీకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినప్పుడు, అనేక విషయాలు ప్రస్తావించినప్పుడు ఆంధ్రప్రదేశ్ అదే తెలంగాణలో అమలు చేసేటటువంటి పథకాల్లో ఉన్నటువంటి లోపాలని బీజేపీ కూటమి చెప్పింది, సక్సెస్ ఏమో కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు. ఈ రెండు లిస్టు బేరోజు వేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రధానంగా చెప్పేది, ఇవాళ పరిస్థితిలో దేశంలో ఒక బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఆధారంగా రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు కూడా ఉంటే ఆ యొక్క అభివృద్ధి ఏదైతే ఉన్నదో అది చాలా త్వరితగతిన చేరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఈ యొక్క పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయం ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, శివసేన చీలింది, అదే రకంగా ఎన్సీపీ చీలింది. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ సారథ్యంలోనే అక్కడ ఉంది ప్రభుత్వం, నడిచేట పరిస్థితి ఉంది. దీన్ని రెన్యూల్ చేసేటటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి ఆలోచన, మేము దీనికి సంబంధించినటువంటి స్థానిక అంశాలు, ఆ ప్రాంతాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా స్థానిక దాన్ని ప్రధానంగా రేస్ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్కు అదే రకంగా ఉంది. ఆ సమాజం కూడా ప్రధానంగా ఈ యొక్క మహారాష్ట్రలో కంపారిటివ్గా భారతీయ జనతా పార్టీ ఆలోచన దానికంటే పూర్వం చాలా శివసేన చాలా అగ్రెసివ్గా ఉండేది. అంటే కొంతవరకు బీజేపీ కాన్స్టిట్యూషనల్ ఫోల్డ్లో హిందూయిజం రేస్ చేసిన అబౌవ్ ది కాన్స్టిట్యూషన్ వరకు వెళ్ళగలిగేటటువంటి రేస్ చేసింది శివసేన బాధేసి. ఎప్పుడైతే శివసేన ఉదాసీనంగా కాంగ్రెస్ ఆధారిత ఆలోచన విధానంతో వెళ్ళడం జరిగిందో కరుడుగట్టినటువంటి కార్యకర్తల్లో కింద నిరాశ నిస్పృహలోనే వాళ్ళ ఒక వర్గం చీలి దాని నుంచి బయటికి రావడం జరిగింది. అదే రకంగా ఎన్సీపీకి సంబంధించి కూడా అదే పరిస్థితి. ఇక్కడ వాళ్ళకి కూడా ఇంటర్నల్ పాలిటిక్స్ విత్ రీజనల్ పార్టీస్లో వాళ్ళ మేనగోళ్ళు, వాళ్ళ బ్రదరు, వాళ్ళ సన్న వాళ్ళే రావటం, మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి స్ప్లిట్స్ రావటం, ఈ రకంగా జరగడం జరిగింది. అయితే మనకున్నటువంటి అనుభవం ఏంటంటే ఈ యొక్క దేశంలో రాజకీయ పార్టీలు చీలేటటువంటి సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే కాంగ్రెస్ నుంచి వైసీపీ చీలి బయటకు వచ్చి ఒక ఎమర్జీ అయిందో అదే రకంగా మనం యూపీలో కూడా కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చీలినటువంటి విషయాలు కూడా చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు కూటమిలో వీళ్ళు ఇచ్చేటటువంటి 3 పార్టీస్ ఏదైతే ఈ వికాస్ ఆధారంగా కాంగ్రెస్ శరద్ పవార్ నేతృత్వంలో, అదే రకంగా ఈ శివసేన ఆయన ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే గారి నేతృత్వంలో పెట్టేటువంటి కూటమికి ఈ బీజేపీ దీని నేతృత్వంలో ఉన్నటువంటి ఈ 3 కమిటీలు వెళ్ళేసి మేము కాన్ఫిడెన్షియల్గా ఇవ్వగలుగుతాం అనేటువంటి పాయింట్ చెప్పగలిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారు పోవటం అక్కడ బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది అంటారు.
ఖచ్చితంగా ఉంటుంది అనేటటువంటి యోచన అయితే మాకు ఉంది. రైట్. ఇక ఎం కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు నమస్తే. 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 కోటేశ్వరరావు గారు, మహారాష్ట్రలో ఈ రోజుతోటి ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. ముఖ్యంగా అటు ఎన్డీఏ కూటమి అవ్వచ్చు, లేకపోతే ఇండియా కూటమి అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి కూటములు అవ్వచ్చు, ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలను ప్రతిష్టాత్మక తీసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్ళి ప్రచారాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలని అక్కడ ప్రజలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ ఫార్ములా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు భిన్నమైనటువంటి పార్టీలతో కూడినటువంటి కూటములు ఎన్డీఏ కావచ్చు, ఇండియా కావచ్చు అనేది మనకి అందరికీ తెలిసిందే. ఎవరి ఎజెండా వాళ్ళకు ఉన్నది. మనం మహారాష్ట్ర గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మన సత్యనారాయణ గారు ఇప్పుడు ఒక థియరీ చెప్పారు. ఏమిటి అంటే, శివసేనలో కరడు కట్టినటువంటి హిందుత్వ శక్తులందరూ కూడా ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపారు. సరే, మేము కాన్స్టిట్యూషనల్ గా మేము కూడా హిందుత్వనే అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే 2 హిందుత్వ శక్తులు కలిసి మొన్నటి లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఏంటో మనం చూసాం. 47%, దాదాపు ఇద్దరికి ఈక్వల్ గా ఒక 0.2%, 3% ఇండియా కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చాయి తప్ప దాదాపు ఇద్దరికి సమంగానే వచ్చాయి. కానీ సీట్ల విషయానికి వస్తే 48 సీట్లలో 30 సీట్లు ఇండియా కూటమికి వస్తే 17 సీట్లు బీజేపీకి వచ్చాయి, 1 సీటు వేరే వాళ్ళకి వచ్చింది. అందువల్ల మరి హిందుత్వ శక్తులు లేదా శివాజీ భజన లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఆ ఎన్నికల్లో అక్కడ పనిచేయలేదు అనేటువంటిది తాజాగా జరిగినటువంటి ఎన్నికలు మనకి స్పష్టం చేస్తున్నాయి. అక్కడే కాదు, ఎక్కడైతే అయోధ్య చుట్టూ రాజకీయం, మత రాజకీయం చేసినటువంటి అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది. అక్కడ కూడా గణనీయమైనటువంటి సీట్లని బీజేపీ కోల్పోయింది అనేటువంటిది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, మత రాజకీయాలు అనేటువంటివి తాత్కాలికంగా కొన్ని సందర్భాల్లో కొన్ని డివిడెండ్స్ ఇవ్వచ్చు తప్ప ఇక శాశ్వతంగా మత ప్రాతిపదికనే ఓటర్లు తీర్పిస్తారు అనేటువంటిది వాస్తవం కాదు అనేటువంటిది మనకి మహారాష్ట్ర కానివ్వండి, లేకపోతే ఉత్తరప్రదేశ్, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి కొన్ని సూచనలు. దాన్ని అంగీకరిస్తారా లేదా అనేటువంటిది అది వేరే అంశం. అందువలన ఇక్కడ లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ అగ్రనాయకులు నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఎక్కడైతే రైతులు, ప్రధానంగా వాణిజ్య పంటలు, ఉల్లి రైతులు కావచ్చు, లేకపోతే సోయా రైతులు కావచ్చు, ఇట్లాంటి వాణిజ్య పంటలు ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా గడిచినటువంటి 2 ఇంజన్ల సర్కారు, మహారాష్ట్రలో 2 ఇంజన్ల సర్కారు చాలా కాలం నుంచి ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి అక్కడ మహారాష్ట్రలో మధ్యలో కొంతకాలం మినహా, ఉద్ధవ్ థాకరే అని కాంగ్రెస్, ఎన్సీపీ బలపరిచినటువంటి కొంతకాలం మినహా అక్కడ 2 ఇంజన్ల పాలన సాగింది. కానీ అక్కడ ఉన్నటువంటి దరిద్రం గాని లేదా నిరుద్యోగం గాని ఇతర సమస్యలు ఏవి పరిష్కారం కాలేదు. అది కూడా బీజేపీకి మొన్న లోక్సభ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగలటానికి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం కూడా ఒకటి అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి అంశం. అందువల్ల 2 ఇంజన్ల పాలన అనేటువంటిది మహారాష్ట్రలో అది అట్రాక్టివ్ గా ఉండేటువంటిది కాదు. రెండవది ఉచితాలు ఇస్తున్నది ఎవరండి? ఉచితాలు మహారాష్ట్రలో మహిళలకి ఒక పథకం పేరుతోటి ఎన్నికలకు ముందు హడావుడిగా, ఆంధ్రప్రదేశ్ లో ఎట్లాగైతే చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరుతోటి హడావుడి చేసి ఓట్ల కోసం ఎట్లా తాపత్రయపడ్డారో, మహారాష్ట్ర బీజేపీ ఈ కూటమిలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం కూడా అదే విధంగా ఎన్నికలకు ముందు మహిళలను ఆకర్షించేందుకు ఒక పథకాన్ని ప్రారంభించింది. కొంత నగదు కూడా బదిలీ చేస్తారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి పరాభవం ఎదురైందో 2019లో, అంటే ఓటర్లు వ్యతిరేకించాలి, ఆ పార్టీలను ఓడించాలని నిర్ణయించుకున్న తర్వాత ఎన్ని ఉచితాలు ఇచ్చినా గానీ దాన్ని ఆపలేదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు రుజువు చేశారు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధమైనటువంటి సంవత్సరానికి 50,000 కోట్లు మేము ఉచితంగా ఇచ్చేసాము, నగదు బదిలీ చేశాము, మాకు తప్ప ఇంకెవరికి వేస్తారు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అంటే కూడా మనం చూసాం. అందువల్ల దేశంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులే ప్రధానమైనటువంటి అంశాలుగా అక్కడ ఎన్నికల ముందు వస్తాయి. ఈ మహారాష్ట్రలో మీరు అన్నట్టుగా ముందే చెప్పినట్టుగా ఇతర రాష్ట్రాల నుంచి
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వీళ్ళు అంటే కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళు కానీ చేసేటువంటి ప్రచారంతో ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది అనేటువంటిది చూసుకున్నప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది చాలా నామమాత్రంగా ఉంటుంది తప్ప ప్రధానమైనటువంటి అట్రాక్షన్ బయట నుంచి వచ్చినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పినా గానీ లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే సిద్ధరామయ్య ఎవరైనా చెప్పినా గానీ అది పరిమితమైనటువంటి ప్రభావం తప్ప బలమైనటువంటి గెలుపోటములను నిర్ణయించేదిగా ఉండదు. అందుకని గత ఎన్నికల ప్రాతిపదికగా చూసుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారు బీజేపీ బలహీనత ఏమిటో తెలిసిన తర్వాత దాని యొక్క బలాన్ని నమ్మి విశ్వసించి ఓటు వేసినటువంటి వాళ్ళలో 1% గాని 2% గాని ఇటువైపు షిఫ్ట్ అయితే, ఇటువైపు అంటే మహా వికాస్ అగాది కూటమి వైపు కనుక షిఫ్ట్ అయితే బీజేపీకి ఇంకా పెద్ద ఎత్తున దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉందనేది మొత్తం మీద స్వల్ప మెజార్టీతో అయినా గానీ గత లోక్సభ ఎన్నికల దాన్ని బట్టి కాంగ్రెస్ కూటమికి అయితే ఎడ్జ్ ఉండే అవకాశాలు ఉన్నాయంట. రైట్. గడ్డం శ్రీనివాస్ గారు, ఏంటి డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే ఎక్కువగా కేంద్రంలో ఇచ్చేటటువంటి పథకాలు అవ్వచ్చు, రాష్ట్రానికి కేంద్రానికి ఒక బాండింగ్ అనేది ఉంటుంది, కానీ అక్కడ ఇచ్చేటటువంటి నిధుల్ని ఆ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు అయితే మాత్రం నిధుల్ని పక్కగా మళ్ళించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా కేంద్రం ఇచ్చినా అవి నిధులు సద్వినియోగం అవ్వాలంటే డబుల్ ఇంజన్ సర్కారు కావాలని చెప్తున్నారు. రవి గారు రాజకీయాల్లో గట్లాంటిది ఏమి ఉండదు. అట్లంటే తెలంగాణ కర్ణాటక చూసినాం కదా, మరి అట్లంటే మొన్న కర్ణాటకలో కూడా ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వమే ఉండే కదా, మరి డబుల్ ఇంజన్ సర్కారు ఆ డైలాగులు ఈ రాజకీయాలలో పనిచేయవు రవి గారు. నేను ఏం చెప్తున్నంటే పాలించే నాయకులు స్వచ్ఛంగా అభిమానంతో ఉన్న ప్రజల యొక్క అభివృద్ధి కొరకే సమాజ బాధ్యత రాజకీయ నైతిక విలువలతో కూడినటువంటి నాయకత్వం అది ఏ పార్టీలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రోజు రాష్ట్రాలు వెళ్తా ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ అనే డైలాగులు పట్టుకుంటే బీజేపీ వాళ్ళు హిందూ ఫోల్డర్ల హిందూ మత ముస్లింలలో హిందూ ముస్లిము దేశం కొరకు ధర్మం కొరకు అంటూనే రాజకీయాలు చేస్తారు. కానీ గడ్డం శ్రీనివాస్ గారు గతంలో రామ జన్మభూమి అన్నారు, రామాలయం నిర్మించారు అక్కడ, అంటే ఇక ఆ వాదం అయితే అయిపోయింది. కానీ ఇప్పుడైతే హిందుత్వం గురించి ఛత్రపతి శివాజీ జన్మించినటువంటి గడ్డ కాబట్టి ఆయన పరిపాలించినటువంటి గడ్డ అనే అంశాన్ని, మరోపక్క హిందూవాదులు అందరూ కూడా ఏకం అవ్వాల్సినటువంటి అంశం అవ్వచ్చు, లేకపోతే ఒక దేశ రాజధానికి ముంబై ఆర్థిక రాజధాని ఏదైతే ఉందో దాన్ని గతంలో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ సారథ్యంలో ఉన్నటువంటి కూటమి ఆధ్వర్యంలో అట్లాంటి ఏవీ లేవు అనే విధంగా ఆ కూటమి, ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన అక్కడ బీజేపీ నాయకులు కూడా చెప్పారు. దీన్ని అక్కడ ప్రజలు విశ్వసించరంటారా? విశ్వసించే పరిస్థితి లేదు. అంటే నేను ఒక చూటిగా చెప్తున్నా, ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేట ఆయన ఆ హిందుత్వ పోల్డర్ కి బీజేపీకి ఉపయోగపడుతున్నది వాళ్ళ భ్రమ. అసలు ఛత్రపతి శివాజీ చరిత్ర తెలిసిన వాళ్ళు మారట్వాడలో ఉన్నటువంటి ఆయన రాజు, ఆయన ఏలినటువంటి పాలన, ఆయన సిద్ధాంతము, ఇక ఆయన గురించి చర్చ చేస్తే మనం ఇంకా 2 రోజులైనా చర్చ చేయొచ్చు రవి గారు. ఛత్రపతి శివాజీ అంటే ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మహారాజు. ఆయన మారట్వాడ అంటే అక్కడ ఉన్నటువంటి మరాఠాల యొక్క ఆత్మగౌరవం కొరకు ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక రాజుగా ఒక నీతిమంతమైన పాలన అందించినటువంటి చరిత్ర ఆయనది. ఆయన పట్టాభిషేకం కూడా మీరు చరిత్ర చదివితే తెలుస్తుంది. హిందూ మతానికి బీజేపీలకు ఆర్ఎస్ఎస్లకు ఛత్రపతి శివాజీకి సంబంధం లేదు. అది రాజకీయాల్లో వాడుకోవడం అంటే వాళ్ళు ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ లాంటి ఒక హైకాన్ ను, ఒక రాజును తీసుకొని వాళ్ళు రాజకీయాలు చేస్తే మాకు ఓట్లు వస్తాయన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన తప్ప అక్కడ ఉన్నటువంటి మరాఠాలో ఉన్నటువంటి బుద్ధిస్టులు గాని, దళితులు గాని, అక్కడ ఉన్నటువంటి మొత్తం అంబేద్కరిస్టులు గాని ఇప్పుడు రాజ్యాంగం వైపు నిలబడరు, ప్రజాస్వామ్యం వైపు నిలబడరు, రాజ్యాంగాన్ని మారుస్తారనేటువంటి భయాందోళనలకు మహారాష్ట్రలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు కూడా ఈ రోజు ఇండియా కూటమికి బలంగా ఈ తీర్పు ఇవ్వబోతున్నారు. దాంట్లో ఎట్లాంటి సందేశం లేదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఈ బీజేపీలు వస్తే ఒక మతం తప్ప, ఒక గుడిని తప్ప, ఒక బడి కట్టరు, ఒక ఉద్యోగం ఇయ్యరు, ఒక ఉపాధి ఇయ్యరు, ఒక వైద్యం ఇయ్యరు, ఆరోగ్యం అసలు ఇయ్యరు. ఇక్కడ ఇప్పుడు కూడా ఆర్థిక రాజధాని అని చెప్పుకుంటున్నాం కదా మహారాష్ట్రని. ఇప్పుడు కూడా 50% పైబడే మహారాష్ట్రలో వ్యవసాయ ఆధారిత
రాష్ట్రంగానే అభివృద్ధి ఉన్నది. ఇప్పటికి కూడా మీరు చూడండి 50% పైచిలకు అక్కడ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులు కూడా, నిరుద్యోగులు కూడా 12, యువత మొత్తం కూడా 12% ఓటర్లు ఉన్నారు. 47% దాటి 48% దాకా మహిళలు ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఇక్కడ మతాన్ని తీసుకొచ్చి, దేవుని తీసుకొచ్చి, రామాలయాన్ని తీసుకొచ్చి ఒక హిందుత్వ ముసుగుల ముస్లింలను రెచ్చగొట్టుడు, అటు ఎంఐఎంలను ఉసుకొల్పుతారు, ఇటు అంటే ఈ కమ్యూనల్ వైలెన్స్ ను ఎందుకు తీసుకొస్తున్నారు రవి గారు అనేది సందర్భంగా అడుగుతున్నా. నేను ఎందుకు చెప్తున్నా, ఇక్కడ రాజకీయాలు అనేది కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రాజకీయ ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలు చేయాల. వీళ్ళు ఈ రోజు బీజేపీ వాళ్ళు ఏజెండా అయితే ఒక గుడి కడతారు కానీ బడి కట్టారు, ఒక హాస్పిటల్ కట్టారు, ఒక ఉపాధి ఇయ్యరు. వాళ్ళు ఎంతసేపు ఉన్న హిందూ ముస్లింల అటు ఎంఐఎంలు కూడా ఈ రోజు చూస్తాం 16 స్థానాలలో పోటీకి నిలబడ్డారు గతంలో కంటే పోలిస్తే. ఇక్కడ మతానికి, కులానికి, ప్రాంతానికి ఓటు పడితే అనేది వాళ్ళ భ్రమ. నేను అదే చెప్తున్నా. ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చాలా క్లియర్ గా రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా, భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే విధంగా ఒక నీతివంతమైన పాలన అందించాలనేటువంటి ఆలోచనలకు అక్కడ మహారాష్ట్ర ప్రజలు మానసికంగా సిద్ధమైపోయినరు. కాబట్టి మేము దాదాపుగా 180 స్థానాలు దాటి 200 దాకా కూడా ఇండియా కూటమి బలంగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నాం. దీంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకు చెప్తున్నట్టే మా రాహుల్ గాంధీ గారు కూడా చాలా స్పష్టంగా ఎజెండాలో చెప్పడం జరిగింది. మహిళలకు 4,000 ఇస్తున్నాము, తర్వాత నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వబోతున్నాం, 3,000 మహిళలకు ఇవ్వబోతున్నాం అనేది చాలా స్పష్టంగా ఎజెండాలో చెప్పబోయారు. శ్రీనివాస్ గారు ఇవన్నీ చెప్తున్నారు. 4,000 నిరుద్యోగ భృతి మహిళలకు ఇస్తామని చెప్తున్నారు. ఇవి గతంలో ఎన్నికల ముందు ప్రకటించినటువంటి అంశాలు ఇక్కడ తెలంగాణలో అమలవుతున్నాయా? ఓ పక్క కర్ణాటకలో అమలవుతున్నాయా? అమలు అవుతున్నాయి. మేము అదే చెప్తున్నాము. ఉచిత విద్యుత్తుని ఇస్తున్నాం 200 యూనిట్ దాకా. ఆర్టీసీని నడుపుతా ఉన్నాం. సిలిండర్ ను కూడా 500 రూపాయలకు ఇస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు నడుపుతా ఉన్నాం. మేము 55,000 ఉద్యోగాలు 10 నెలలు దాటక ముందుకే మేము పట్టుమని 7 నెలలు సత్యనారాయణ గారు అడుగుదాం. ఒక నిమిషం శ్రీనివాస్ గారు. సత్యనారాయణ గారు, ఇవన్నీ 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఎన్నికల సభలో చెప్పడం, ఆ అమలు మీద ప్రశ్నిస్తూ బీజేపీ కూటమి పక్క కర్ణాటకలో కూడా అదే ఇష్యూ ఇప్పుడు రగులుకుంటుంది. నడపలేము, 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోయామని చెప్పే విధంగా కూడా బీజేపీ కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా రాజకీయ నాయకులు అక్కడ ప్రచారం చేశారు కాంగ్రెస్కి సంబంధించి. మరి బీజేపీ ఏం చెప్తుంది? బీజేపీ ఎలా తీసుకెళ్ళింది ఎన్నికల్లో? దేమేకి చెప్పేది ఇందాక రావు గారు చెప్తూ ఈ యొక్క మత రాజకీయాల ప్రాతిపదికంగా భారతీయ జనతా పార్టీ నడుస్తుంది అనేటటువంటి విషయాన్ని వారు చెప్పారు. నేను చెప్పలే, ఆ మాట వారేస్తున్నారు. మతాంశాన్ని తీసుకెళ్ళి మతాంశం అంటే ఏమది? మతాంశం అంటే చాలా కాలం భారతదేశంలో మతం గురించి మాట్లాడటం పెద్ద భూత అనేటటువంటి భావనకి వామపక్షాలు, దాన్ని ఆధారంగా చేసుకుని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ అంతర్గతంగా ఇవన్నీ చేయటం వల్ల ఈ దేశంలో ఎవరు పెంచారు అంటే ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఆలోచన చేసినటువంటి రాజకీయ పార్టీలే భారతీయ జనతా పార్టీని పెంచేటటువంటి ప్రయత్నం చేశారు. ఎవరో చెబితే రెచ్చగొట్టడం అన్న పాయింట్ కాదు. ఎందుకు సామాన్యుడు దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా నేను ఐఎమ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు మహారాష్ట్ర, మళ్ళీ దేశానికి పోను, కానీ మహారాష్ట్రలో కూడా లాస్ట్ ఎలక్షన్స్కి హార్డ్లీ 1.34 1.84% ఆఫ్ ఓట్సే గ్యాప్ వచ్చింది. అయితే నేను ఇందాక చాలా స్పష్టంగా చెప్పాను, బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వటం వల్ల వచ్చేటటువంటి నష్టం మీద భయభ్రాంతులకు లోనైనటువంటి సామాజిక వర్గాలన్నిటి కూడా కలపడంలో వాళ్ళు సఫలీకృతం అయ్యారు. ఆ ఎన్నికకి కులం కంటే కుల ప్రాతిపదిక రాజకీయమే సక్సెస్ అయింది. ఎప్పుడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తారు, ఈ యొక్క అగ్రవర్ణాల చేతిలో మరొకసారి పెడతారు, నరేంద్ర మోడీ అనే బీసీని ఎదరపెట్టి ఓసీలకే లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ నేను 4-5 విషయాలు చెప్పాను. రాజపుత్రులు, జాట్లు, ఆ రకంగా కూడా చెప్పాం. మహారాష్ట్రకి సంబంధించిన విషయాల్లో అతి ప్రధానమైనది చెరకు. ఈ యొక్క షుగర్కి సంబంధించి చెరకు రైతులకు సంబంధించినటువంటి విషయం ప్రధానంగా వెళ్ళేటువంటి పరిస్థితి. మహారాష్ట్ర సమాజం కూడా మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే దళితవాదానికి ప్రప్రదంగా
జ్యోతిరావు పూలే నాటి నుంచి, తదనంతరం అంబేద్కర్ కాడి నుంచి ఈ రెండు విషయాలు కూడా మహారాష్ట్రలోనే పుట్టినాయి. ఈ యొక్క రెండు వాదాలు కూడా మరాఠా ప్రజల దగ్గర నుంచే ఈ అణగదొక్కబడినటువంటి ప్రజానీకం అంతా కూడా దాన్ని వచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. నేను చెప్పింది ఏంటంటే కేవలం ఫ్రీబీస్ ఆధారంగానే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కూడా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నంలో రాజకీయ పార్టీలు దూరం అయినప్పుడు కేవలం మీకు ఏదో 3,000 4,000 ఇస్తానంటేనో లేకపోతే 10,000 పెడతానంటేనో ఓటేసే ప్రక్రియతో నడవరు. దీనికి ఈ ఆలోచన సరళి చాలా భిన్నంగా ఉంటుంది. 2024 ఎన్నికల్లో ఫ్రీబీస్ కాంగ్రెస్ పార్టీ అవుట్ రైట్ గా డిక్లేర్ చేయలేదా నేషనల్ లెవెల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు? అది దాన్ని విశ్వసించారా లేదా అన్నటువంటి పాయింట్ వచ్చేటప్పుడు ఎన్నికల్లో చాలా స్పష్టంగా తేలింది దాని విషయాలు. మేము లూజ్ అయినటువంటి కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్రలో దాదాపుగా మాకు ఇంచుమించు అందులో ఒక 9 స్థానాలు తీసుకురావడం జరిగింది. మిగిలిన రెస్ట్ ఆఫ్ ది చాలా పెద్ద లాస్ మహారాష్ట్రలో జరిగింది. దాన్ని కూడా విశ్లేషణ చేసి దానికి సంబంధించినటువంటి విషయాలని ఆధారంగానే మాకున్నటువంటి క్యాడర్ తోటి మేము చేసినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి శక్తియుక్తులన్నీ కూడా వాడే ప్రయత్నం చేశాం. ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఈ బూత్ క్యాడర్ ద్వారా వీటి ద్వారా మాకు ఎక్కడెక్కడ నష్టం జరిగిందో దాన్ని భర్తీ చేసుకుని వెళ్ళాం. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఈ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేటటువంటి నమ్మకం మా నాయకత్వం మాకు చెప్పేటటువంటి ప్రయత్నం ఉంది. ఎందుకంటే అక్కడ స్థానికంగా జరిగినటువంటి ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీలతో అట్లా మేము కోల్పోవడం జరిగింది. 4 భాగాలు. ఇందాక ఇప్పుడు తెలంగాణ ఆధారంగా మరాఠవాడ రీజన్ ఒకటి ఉంటుంది, అదే రకంగా కర్ణాటక ఆధారంగా ఉన్నటువంటి రీజన్ ఒకటి ఉంది, గుజరాత్ ఆధారంగా ఉన్నటువంటి నార్థర్న్ పార్ట్ ఒక రకంగా. ఈ దేశంలో ఆర్థిక రాజధాని అనేటటువంటి పాయింట్ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నప్పటికీ కూడా అత్యధిక భూభాగంలో వ్యవసాయమే జరుగుతుంది. ఆ వ్యవసాయంలో కూడా ఈ యొక్క టమాటాలు, ఉల్లి, అదే రకంగా చెరకు, ఈ 3 అంశాలు కూడా ప్రధానంగా వెళుతూ ఉన్నాయి. ఇకపోతే వాల్యూమ్ గురించి మాట్లాడారు మా మిత్రులు కాంగ్రెస్ మీరు కేవలం గుళ్ళే కడతారు, బళ్ళు కడతారు. ఈ 10 సంవత్సరాల కాలంలో వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ కానీ ఈ పెరిగినటువంటి డెవలప్మెంట్ కానీ ఇవాళ 5th కాదు కదా 4th ప్లేస్లోకి వెళ్ళాం. మీకు మన్మోహన్ సింగ్ గారు 11th నుంచి 10th పొజిషన్ నుంచి 12th పొజిషన్ నుంచి 11th తీసుకొస్తే ఈ 6 yearsలోని ఈ డెవలప్మెంట్ కాదంటానికి ఎవరు సరిపోతారు? కాబట్టి దానికి చర్చకి నేను వెళ్ళే పరిస్థితి కాదు. కానీ బట్ ఈ మరాఠాకే కన్ఫైన్ అయినప్పుడు దీనికి సంబంధించినటువంటి 4 రీజన్లో ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని సమీక్షించిన తర్వాత మా యొక్క ఎన్నికల వ్యూహం బట్టి మేమే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నది మా స్పష్టంగా మీ ద్వారా తెలియజేస్తాం. రైట్. కోటేశ్వరరావు గారు ఇంతకుముందు హిందూ ఎజెండా గురించి అన్నారు. వెళ్ళిన నాయకులు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వెళ్ళిన నాయకులు కూడా శివసేన ఐడియాలజీనే జనసేన పార్టీ అవలంబిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే శివసేననే నేను ఆదర్శంగా తీసుకున్నానని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మరో పక్క అక్కడ ప్రాంతీయవాదం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాలు, దాన్ని కూడా ఓటర్లు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? కోటేశ్వర గారు మీట్లో ఉన్నారండి. సత్యనారాయణ గారు కరుడుగా మాకంటే శివసేనలో కరుడు కట్టినటువంటి హిందుత్వ శక్తులు ఉన్నాయి. ఆ కరుడు కట్టినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మాతో వచ్చారని ఆయన స్వయంగా చెప్పారు. ఆయన స్వయంగా చెప్పారంటే అర్థం ఏమిటి? వీళ్ళు కూడా అటువంటి వాళ్ళే కదా. మాకంటే అనే మాట అనలేదు సార్, కాన్స్టిట్యూషనల్ గా మేము రేస్ చేసిన పాయింట్. అదే ఎట్లా మాట్లాడుతున్నారు మీకంటే అంటే శివసేనలో ఉన్నటువంటి మేము తీసుకునే వాదానికంటే రాజ్యాంగానికంటే అతీతంగా తీసుకునే వాదం వాళ్ళకు ఉందని చెప్పాను తప్ప మేము బియాండ్ లిమిటెడ్. మేము బియాండ్ లిమిటెడ్ కాన్స్టిట్యూషనల్ గా లోబడి మాట్లాడటం అన్నది కరెక్ట్ కాదు. కాన్స్టిట్యూషన్ అబౌవ్ మాట్లాడతారు. నేను చెప్పింది కూడా అదే, కాన్స్టిట్యూషన్ కి లోబడి మీరు మతాన్ని ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ లోబడి ఇద్దరు కలిసి కదా పరిపాలన చేసింది. దానికి దీనికి చాలా తేడా ఉంది. కాన్స్టిట్యూషన్ లోబడి సరేండి. ఇప్పుడు మీ అభిప్రాయం మీద నేను కాదంటలేదు, నా అభిప్రాయం నాకు నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేసినప్పటికీ మీరు చెప్పినటువంటి ఉల్లి, చెరుకు లేకపోతే ఇట్లాంటి ప్రాంతాలన్నింటి కూడా మీరు ఘోరంగా మొన్న ఓడిపోయారు. దాని నుంచి మీరు ఏం గుణపాఠం తీసుకుంటారు ఏమిటనేటువంటిది మీ పార్టీకి సంబంధించినటువంటి అంశం. అది ఇవాళ దేశంలో రైతు ఉద్యమం ముందుకు తెచ్చినటువంటి సమస్యలను ఏమి కూడా పరిష్కరించలేదు. అందుకని ఉత్తరప్రదేశ్ లో కూడా రైతులు బలంగా ఉన్నటువంటి, వ్యవసాయం బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మీకు దెబ్బ తగిలింది. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఉచితాలు అనే దానికి వచ్చేసరికి అందరికంటే ఎక్కువ ఉచితాలు ఇస్తుంది ఎవరండి? ఒకవైపు మేము జనాన్ని దారిద్ర్యం నుంచి బయటపడేసాము, దారిద్ర్య రేఖకి ఎగువని చెప్పేసి చెప్పుకునేటువంటి 25 కోట్ల మందిని బయటపడేసామని చెప్తున్నటువంటి బీజేపీ
మరి 80 కోట్ల మందికి మేము ఉచితంగా మన రాబోయే 5 సంవత్సరాల పాటు ఉచితంగా బియ్యం ఇస్తామని ఎలా చెప్తుంది? అది 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 ఉచితం కాదా? అది రైట్. అది అది ఉచితమే కదా, సత్యనారాయణ గారు, అది పెద్దదైనా కదా. దారిద్ర్యం నుంచి జనాన్ని ఎగువకు పట్టేస్తే ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకవైపు ఏమో ఆకలికి శౌచకలో భారతదేశం దిగువ స్థాయిలో ఉందంటేనేమో లేదు లేదు లెక్కలన్నీ తప్పని చెప్పేసి వాళ్ళే చెప్తారు. దేశంలో మళ్ళీ ఆకలితో 5 కిలోల ధాన్యం కూడా కొనుక్కోలేనటువంటి ఉన్నారు, అందుకని మేము ఉచితంగా ఇస్తున్నాము, ఇది మా ఘనత అని చెప్పేసి మళ్ళీ దానికి వాళ్ళే చెప్తారు. రైట్. అందుకని పరస్పర విరుద్ధమైనటువంటి వాదనలు కానీ లేదా పరస్పర విరుద్ధమైనటువంటివి కానీ ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రని ఏ విధంగా డెవలప్ చేశారు? ఎక్కువ కాలం మీరే కదా ఉన్నది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా అంతకు ముందు నుంచే మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి ఈ వ్యవసాయ సంక్షోభాన్ని, దారిద్ర్యాన్ని, ధరల పెరుగుదలని ఎందుకని అక్కడ పరిష్కరించలేకపోయారనేది కదా సమస్య. అందుకని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో స్థానికంగా ఉన్న పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే. కానీ ఇవాళ దేశం మొత్తం మీద చూసినప్పుడు పేదలు మరింత పేదలైపోతున్నారు, ధనికులు మరింత ధనికులైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉచితాలు లేదా సంక్షేమ చర్యలు అనేటువంటివి ఓటర్లని గణనీయంగా ఆకర్షిస్తున్నాయి. మేము ఉచితాలకు వ్యతిరేకమని ఒకసారి బీజేపీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీ ఒక విధంగా చెప్పాలంటే ఇరుకుని పడిపోయింది. ఉచితాలు ఇస్తామని పోటీపడి ఇస్తామని చెప్పలేరు, ఇస్తే మళ్ళా మీకు వాళ్ళకి తేడా ఏముందనేటువంటిది కూడా జనంలోకి వస్తుంది కనుక అందుకనే కాంగ్రెస్ తెలంగాణలో కానివ్వండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ లేదు. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తాను, ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో మీద వాళ్ళు ఏమీ కమిట్ కాలేదు. మరి అక్కడ ఇచ్చినటువంటి ఉచితాలతోనే కదా బీజేపీకి అక్కడ వచ్చినటువంటి పార్లమెంట్ సీట్లు కానీ లేదా అసెంబ్లీ సీట్లు కానీ ఆ ఉచితాల దానికి అనుగుణంగానే కదా గెలిచింది. మరి దాని గురించి ఏమన్నా ఎప్పుడైనా చెప్తారా? మరి అక్కడ ఏమన్నా తక్కువ ఉచితాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్డెమోక్రటిక్ యాక్టివిటీస్ తోటి ఆయన ఎన్ని సంక్షేమ చర్యలు చేసినా కానీ వాటన్నింటి ముందు ఈ సంక్షేమం అనేటువంటిది తెగదూర్పుగా మారిపోయింది. కానీ డెఫినెట్ గా మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ లేదా ఈ 3 పార్టీలు తీసుకొచ్చినటువంటి ఉచితాలు అనేటువంటివి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి, చూపుతుంది, అవకాశాలు కూడా పెంచుతుంది అనేది నా అభిప్రాయం. గడ్డం శ్రీనివాస్ గారు, కర్ణాటకలో కూడా గతంలో బీజేపీ అంటే అక్కడ ప్రభుత్వాన్ని మార్చడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించిందనే అభియోగాలు ఉన్నాయి. ఒక పక్క మహారాష్ట్రలో కూడా శివసేన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించి ఏక్నాథ్ షిండేని మార్చి ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భాలు కూడా దీని వెనక బీజేపీ ఉంది. దీన్ని ప్రజలు గమనిస్తారో మారుస్తారు, కర్ణాటకలో మార్చారు, మహారాష్ట్రలో మారుస్తారు అనేటటువంటి బలమైన నమ్మకం అయితే కాంగ్రెస్ నమ్ముతుంది. ఈ ప్రజలు విశ్వసిస్తారా? ఖచ్చితంగా విశ్వసిస్తారు రవి గారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ భారతదేశమే ఒక లౌకిక తత్వంతో కూడినటువంటి ప్రజాస్వామ్యమైన ఒక గణతంత్ర రాజ్యంగా ఉన్నటువంటి సెక్యులర్ కంట్రీ ఇది భారతదేశము. ఇక్కడ ఆధిపత్యాన్ని చెలాయించడానికి మేము రాజకీయాల్లోకి వస్తాము, మతం ముసుగులో వస్తాము, ప్రజాస్వామ్యాన్ని పక్కన పెడతాము, నియంతృత్వాన్ని తీసుకొచ్చి, దేవుని తీసుకొచ్చి, మతాన్ని తీసుకొచ్చి, ప్రభుత్వాలను పడగొట్టి ఒక నియంత్రణకు వ్యవహరించి భయభ్రాంతులకు గురి చేసి ఈడీలను, సిబిఐలను, ఎన్ఫోర్స్మెంట్ ఇట్లాంటి కేంద్ర సంస్థలను, స్వతంత్ర సంస్థలను కూడా చేతుల్లో పెట్టుకొని ప్రత్యర్థులను, ప్రతిపక్షాలను, ప్రభుత్వాలను, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టి గుంజుకున్నటువంటి చరిత్ర, నీచమైన చరిత్ర ఈ 75 సంవత్సరాల రాజకీయ స్వతంత్రంలో ఏ పార్టీ చేసిందంటే ఓన్లీ బీజేపీకి మాత్రమే చెల్తుంది. అది చూసిర్రు, ప్రజలు చూసిర్రు, కర్ణాటకలో చూసిర్రు, తెలంగాణలో చూసిర్రు, తర్వాత మహారాష్ట్రలో కూడా చూస్తారు. ఖచ్చితంగా గుణపడని చెప్పుతారు అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ, ఇది ప్రజాస్వామ్య కంట్రీ, ఇది లౌకిక తత్వంతో కూడుకున్నటువంటి ప్రజాస్వామ్యం. ఇది రాజ్యాంగబద్ధమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కును కొన్ని మ్యానిపులేటెడ్ చేయొచ్చు, అంటే మనకి మందుకు రకరకాల. కానీ గడ్డం శ్రీనివాస్ గారు, ఇక్కడ కర్ణాటక అవ్వచ్చు లేకపోతే తెలంగాణ అవ్వచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రజలు భిన్నంగా ఆలోచిస్తారు. ప్రాంతీయవాదం, అలాగే కొంచెం అంటే హిందూ ధార్మికతను కూడా ఎక్కువగా విశ్వసిస్తారనేటువంటి అంశాలు ముందు కోటేశ్వర గారు చెప్పినప్పుడు
రైతులు ఎక్కువగా ఉంటారు అక్కడ, ఈ అంశాలు కూడా వాళ్ళకు ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నాయంట. నేను అదే చెప్తున్నా రవి గారు. శివసేనను చీల్చిన చరిత్ర ఎవరిది అని అంటే బీజేపీలదే కదా. షిండేని తయారు చేసింది ఎవరు? బీజేపీలనే కదా. ఎన్సీపీలను కూడా చీల్చింది ఎవరు? అజిత్ పవార్ తయారు చేసింది ఎవరు? బీజేపీలే కదా. అంటే వీళ్ళ మూల సిద్ధాంతం ఏంది, వీళ్ళ ఆలోచన ఏంది, రాజకీయాలలో ఈ కుటిల తత్వం ఏంది అని, కుట్రలు ఏంది అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. అంటే బలమైన హిందుత్వంలో కూడా అక్కడ చీలికలు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం బలంగా ఉన్నది, అక్కడ శరద్ పవార్ గారి యొక్క ఎన్సీపీ కూటమి వాళ్ళది బలంగా ఉన్నది, కాంగ్రెస్ కూడా బలంగా ఉన్నది. అంటే షిండే లాంటి వ్యక్తులను తయారు చేసినటువంటి చరిత్ర, శిఖండి రాజకీయాలు, మన నమ్మక ద్రోహ రాజకీయాలు, ఒక నీచమైన సంస్కృతికి బీజేపీ అనేది ఎంత వరకైనా దిగజారుతుంది అనేది అది ఈ దేశం గమనించింది. కాబట్టి శ్రీనివాస్ గారు, కానీ ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు లేకపోతే తెలంగాణలో అవ్వచ్చు, బీజేపీ నాయకులు చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్లో కూడా షిండేలు ఉంటారు, త్వరలో బయటకు వస్తారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. నేను షిండేలు వస్తారనేది చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. షిండేలను తయారు చేసేటువంటి వర్గము, పార్టీ ఏదైంది షిండే అంటే మంచికి సూచికనా చెడుకు సూచికనా ఆలోచించాలి. షిండేలను కూడా అంటే ఒక ప్రజాస్వామ్యం, అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను పడగొట్టడానికి అవసరమయ్యేటువంటి వ్యక్తులను తయారు చేసే షిండే అనేటువంటి దేనికి సూచిక, దేనికి మనం ఆదర్శంగా తీసుకోవాలంటే పడగొట్టడం, విడగొట్టడం, దీనికే కదా ఆయన సూచిక అన్నది. అంటే బీజేపీ యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే ప్రజాస్వామ్యం ఉండకూడదు, ఇక్కడ నియంతృత్వమే. అంటే ఇక్కడ ఓటర్లని, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని, ఒక నీతి, ధర్మము, ఒక అది రాజకీయాలలో లేకుండా చేసినటువంటి చరిత్ర బీజేపీలకే ఉంది కదా. అంటే మహారాష్ట్ర ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు. అక్కడ శివాజీకి సంబంధించినటువంటి వారసత్వం ఉన్నది, అక్కడ ఇక శివసేనకు సంబంధించినటువంటి ఉన్నది. దళితులు బలంగా ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, చాలా బలమైన సామాజిక వర్గాలు. శ్రీనివాస్ గారు, అయితే షిండే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు కాబట్టి ఎలాంటి తీర్పు చూద్దాం. సత్యనారాయణ గారు, ఇప్పుడు మిత్రుడు శ్రీనివాస్ గారు చరిత్ర చూస్తే తెలుస్తుంది విషయం, చరిత్ర మీద అవగాహన ఉంటే వారికి తెలుస్తుంది. ఈ దేశంలో అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసినటువంటి ఘనత ఏ పార్టీకి ఉంది, ఎన్నిసార్లు ప్రెసిడెన్షియల్ రూల్ ఏ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ప్రవేశపెట్టాయి, ఎప్పుడో జరిగినాయి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం చెప్తారు. అంటే వాస్తవంగా మనం అభియోగించడం కాదు, వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి ఉందా. కోటేశ్వరరావు గారు చెప్తూ అసలు ఈ దేశంలో 5 కేజీల బియ్యం ఉచితంగా మీరు స్టార్ట్ చేశారు కదా. 5 కేజీల బియ్యం స్టార్ట్ చేయటం అనేటటువంటి పాయింట్కి 1960లో లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆహార కొరత ఉన్న కారణంగా ఒక పూటన్న భోజనం మానడు వారం రోజులు దేశ జనాభాకు సరిపోయే పరిస్థితి 60లో దశకెళ్ళి. ఈ రోజు పరిస్థితి ఎఫ్సిఐ గోడౌన్స్లో ఉన్నటువంటి ధాన్యాలని అమ్మే పరిస్థితి కంటే కూడా దాన్ని ఏదో రకంగా వితరణ చేస్తే తప్ప ధాన్యం ప్రొక్యూర్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయంలో ధాన్యాన్ని సేకరించి పక్కన పెట్టేస్తే కాదు, దాన్ని ప్రొక్యూర్ చేసేటువంటి ప్రక్రియ కేవలం సంక్షేమం ఒకటే కాదు దానికి ముడి. ఈ వ్యవస్థలో ఉన్న దాదాపుగా 60% పైబడి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి చేయూతనిచ్చేటటువంటి పథకం దాన్ని 2 యాంగిల్లో చూస్తే తప్ప ఆ విషయం బయటికి రాదు. మాకెంత ఇచ్చారు? 14,35,000 కోట్ల రూపాయలతోటి ఈ దేశ బడ్జెట్ని ఇచ్చారు. ఈ రోజు 50 లక్షల కోట్లకి వెళ్ళింది. అంటే దాదాపుగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మీకు ఉన్నటువంటి వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ ఎంత, ఈ రోజు ఉన్న బడ్జెట్ ఎంత, అసలు ఏ మేరకు వచ్చింది? దీనికి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి డబ్బు వ్యవస్థలోకి తీసుకురావడం తప్ప వ్యక్తులు బలహీనపడతారు. వ్యక్తులు పెరుగుదల ఇంకా పెరిగిపోతున్న పాయింట్ కాదు, వ్యక్తులు కాదు, వ్యవస్థలు బలహీనపడే. సార్ మీరు ఏడ తీసుకొచ్చారు? బ్లాక్ మనీ తీసుకొస్తామన్నారు, తీసుకొచ్చిరా? స్విచ్ బ్యాంక్ లో ఉన్నటువంటి తీసుకొచ్చిరా? 15 లక్షల వరకు ఇచ్చిరా? మీరు పెంచినది ఏంది, పంచినది ఏంది ఈ దేశ ప్రజలకు? సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు, సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు శ్రీనివాస్ గారు మర్చిపోయారు అనుకోండి. కాకపోతేగా సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు. ఈ రోజు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, కోటి కాదు. మీకు పబ్లిక్ సెక్టారా, ప్రైవేట్ సెక్టారా? ప్రైవేట్ సెక్టార్ లో ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే 10 లక్షల కోట్లకి ఎప్పుడైతే వెళ్ళిందో మీరు మాట్లాడుతూనే మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, సత్యనారాయణ గారు మాట్లాడిన తర్వాత అవకాశం. సత్యనారాయణ గారు, ఉద్యోగ కల్పన అనేది 2 భాగాలుగా ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల, ప్రైవేట్ రంగ సంస్థల, లేదా అసంఘటిత కార్మిక రంగానికి ఉపాధి కల్పించడం. ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో గణనీయంగా పెరుగుతూ ఉంటుందో పరోక్ష విధానం ద్వారా కొన్ని లక్షల కోట్ల మంది ఒక ఉపాధి పొందే అవకాశం ఉంది.
ఈ రోజు 65 కిలోమీటర్ల ప్రతిరోజు కూడా నేషనల్ హైవేస్ లేడౌన్ చేస్తా ఉన్నారు. 65 కిలోమీటర్లకి వేసేటటువంటి హైవే ఆధారంగా బతికేటటువంటి ప్రజానికం ఈ 60 అంటే ఒక డెవలప్మెంటల్ కాన్సెప్ట్ లో వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గా నీకు వచ్చేటువంటి ప్రయత్నం ఉంటుంది. డైరెక్ట్ గా నువ్వు 1 కోటి మంది చూపించేటటువంటి ప్రయత్నం ఉండదు అందులో, ఈ వ్యవస్థలో ఉండేది. అదే రకంగా ఇందాక మిత్రులు రైతు ఉద్యమం గురించి మాట్లాడారు కోటేశ్వర గారు. ఈ నైట్ ఉద్యమం మీద మేము చెప్తున్నాం, నకిలీ రైతు ఉద్యమాలు నడిపేటటువంటి తీవ్రవాద ముసుగులు నడుపుతున్నటువంటి రైతు ఉద్యమాలు. ఇది దీనికి మూలం కెనడా స్పష్టంగా వస్తా ఉంది. కానీ సత్యనారాయణ గారు చివరికి మళ్ళీ ఏదైనా సరే ఉద్యమం అయితే సక్సెస్ అయింది, చివరికి రైతులకి క్షమాపణ చెప్పారు, ఆ యొక్క ఏవైతే ఉన్నాయో పాలసీలు వాటిని వెనక్కి తీసుకున్నారు. మేము ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఇవాళ కూడా చెప్తున్నాం. రైట్, మా దగ్గర సంపూర్ణంగా ఈ రోజుకి కూడా బీజేపీ దానికే కట్టుబడి. మేము తీసేమంటే తప్పించామంటే ఆ బీజేపీ ఆలోచన విధానం అందులో మార్పు లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను, డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు చూసాం. 60-70 సంవత్సరాల్లో రైతాంగం ఏ రకమైనటువంటి పరిస్థితి. నాడు ఒక సరుకు ఒక జిల్లా కాదు, ఒక మండలం నుంచి గ్రామంలోకి రావడానికి నువ్వు టోల్గేట్ పెట్టేటువంటి పరిస్థితి. యావత్ భారతదేశం దురదృష్టం. మాకున్నటువంటి ఆలోచన విధానం భిన్నంగా దాన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు పొలిటికల్గా. దాన్ని ఒక ఎజిటేషన్ చేశారు. ఇప్పుడు దాన్ని బలవంతంగా అమలు చేసేటువంటి ప్రక్రియ కాదు, మేము ఎడ్యుకేట్ చేసి దాన్ని మార్పు చేసే పరిస్థితి. ఆర్టికల్ 370 రద్దు అవుద్ది అనుకున్నారా? ఆర్టికల్ 370 గురించి మేము 1980లో పార్టీలో చేరినప్పుడు ఏనాటికన్నా దీన్ని రద్దు అవుద్ది అనేటువంటి యోచన మాకు లేదు. ఇవాళ మేము మార్చుకున్నారు. ప్రజల యొక్క ఆలోచన విధానం మారుతుంది చెప్పే కొద్దీ దాని యొక్క ఇంటెన్సిటీ. కానీ సత్యనారాయణ గారు, మీరు ఆర్టికల్ 370 రద్దు చేసాం సక్సెస్ అంటున్నారు, కానీ అక్కడ ప్రజలు, అక్కడ మెజార్టీ పీపుల్, ఎన్నికైనటువంటి ప్రభుత్వం కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ పంపించింది. ఆ కాశ్మీర్ అంశాన్ని మీరు కాశ్మీర్తో ముడిపడి చూడరాదు. కాశ్మీర్ అంశం భారతదేశానికి చెందిన అంశంతో చూడాలి. స్థానికంగా ఉన్న స్టోర్టపురంలో లేదా ఒక ప్రాంతంలో ఎవరైనా సరే ఒక తీవ్రవాదం ఉన్నప్పుడు అక్కడ తొక్కిపెట్టినప్పుడు ఆటోమేటిక్గా రెవల్యూషన్ వస్తుంది. కానీ రెస్ట్ ఆఫ్ ది నేషన్ అంతా ఏమనుకుంటుంది దాని గురించి? కాశ్మీర్ లోకల్ ఎప్పుడు కూడా ఒప్పుకోడు. అక్కడ ఉన్నటువంటి వాడు నన్ను రెచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దేశ ప్రయోజనాల్లో ఈ రకమైన పరిస్థితి వస్తే ఈ 370 ఉంటే ఇదేమే అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి విషయం కాదు కదా, మనందరికీ తెలిసిన విషయం అది. అది ఆ రోజు ఆయన దాని ఆధార్ కాల నెహ్రూ గారి పట్టుదల మీద ఆ రోజు ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాల మేరకు వాళ్ళు పెట్టారు. సరే, ఆ చర్చలకు వెళ్ళే అవసరం లేదనుకోండి. కానీ బట్ ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో రెస్ట్ ఆఫ్ ది నేషన్ అంతా ఏమనుకుంటుంది ఆర్టికల్ 370 రద్దు చేసేటటువంటి పాయింట్ మీద. ఆర్టికల్ 370 ఎప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి వాడు దానికి ఉండేటటువంటి ఆలోచన వాళ్ళు కూడా పొల్యూట్ చేస్తారు. అయినప్పటికీ అక్కడ గణనీయమైనటువంటి ఓట్ బ్యాంక్ మేము పెంచుకోగలిగాం. 38% స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అంతా ఈశాన్య రాష్ట్రాల్లో అసలు క్రిస్టియన్స్ 90% నాగాలాండ్ కానీ మిజోరాం కానీ ఇవన్నీ కూడా. మరి ఎందుకు అక్కడ భారతీయ జనతా పార్టీ పట్ల అనుకూలత రాలే? గోవాలో లేదా క్రిస్టియన్స్ 38% ఉన్నారు అక్కడ, రోమన్ క్యాథలిక్స్. వాళ్ళు ఓటేస్తలే బీజేపీకి. ఈరోజు ఆఖరి మహారాష్ట్రలో బై ఎలక్షన్లో, ఉత్తరప్రదేశ్లో జరిగిన బై ఎలక్షన్ రాంపూర్లో కూడా ముస్లింస్ అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మన బీజేపీకి ఓటేశారు. అంటే ది పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ నేషన్. ఇది ఒక అనుకూలమైనటువంటి వైఖరి దేశాలకు సంబంధించిన విషయం ఉన్నప్పుడు అందులో ఇవన్నీ కూడా వెనకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి ప్రొజెక్ట్ చేయడంలో మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. రైట్, కోటేశ్వర గారు చెప్పండి. కోటేశ్వర గారు, అంటే ఒక పక్క హిందుత్వ ఎజెండానా లేకపోతే ఏందో ఆర్టికల్ 370 వీటన్నిటిని ఉపయోగించినా సరే, ఓ పక్క ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ఉచితాలు ఎక్కువగా ఇస్తున్నామని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సరే ఆర్థిక పరిస్థితి చూసే ఏవైనా సరే ఎజెండా రూపొందించాలనేది చెప్పారు. అంటే కాంగ్రెస్ ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో అమలు కావటం లేదు అన్న ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? డెఫినెట్ గా. ఎందుకంటే ఖర్గే చెప్పిన దానిలో తప్పేం లేదు. ఖర్గే చెప్పినా, నరేంద్ర మోడీ గారు చెప్పినా ఆర్థిక పరిస్థితిని చూసుకొని వాగ్దానాలు ఇవ్వాలంటలో అది సాధారణమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్, నేను అందుకే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ లో కూడా 3 పార్టీల కూటమి, 3 పార్టీలు కూడా 2 పార్టీల మేనిఫెస్టోలో తక్కువ ఇవ్వలేదు. కానీ వాళ్ళు అసలు బడ్జెట్ ని ప్రవేశపెట్టలేకపోయారు కదా మొదటి 4 నెలల పాటు. ఇప్పుడు కనీసం బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ 3 పార్టీల కూటమి ఉన్నది. మరి దాని సంగతి ఏమిటి? కేంద్రం నుంచి ఎన్నో వేల కోట్లు ఇస్తారని చెప్పేసి అక్కడ ఎన్నికలకు ముందు వాళ్ళు జనానికి చెప్పారు. 1000 కోట్లు కాదు కదా, 100 కోట్లు కూడా అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అమరావతికి ఏమిటంటే 15,000 కోట్లు అప్పిస్తున్నామన్నారు. అందుకని ఇట్లాంటి అనేక వాగ్దానాలు గాని, జనాన్ని నమ్మించడం గాని, ఎవరు చేసినా గానీ అవి అమలు జరపకపోతే, అమలు కాకపోతే డెఫినెట్ గా దాని ప్రతికూల ప్రభావాలు డెఫినెట్ గా ఉంటాయి.
అందుకని ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కారు ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక పరమైనటువంటి తీవ్రమైనటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్న కారణంగానే వాళ్ళు వాగ్దానం చేసినటువంటి వాటిని అమలు జరపలేకపోతున్నారు. అది కర్ణాటక అయినా రేపు మళ్ళా గెలిస్తే ఒకవేళ మహారాష్ట్రలో అయినా ఎటువంటి పరిస్థితి డెఫినెట్ గా ఉంటుంది. అలా అనుకున్నట్లయితే మధ్యప్రదేశ్ లోను రాజస్థాన్ లోను బీజేపీ ప్రభుత్వాలు గోధుమలకి మేము క్వింటాల్కి 500 ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఎక్కడన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. ఎన్నికలు అయిపోయాయి, లోక్సభ ఎన్నికల సందర్భంగా చెప్పారు, వాళ్ళు కూడా ఇవ్వలేదు. అందుకని వాగ్దానాలు చేయటం, విస్మరించడం, లేదా వాటికి ఏదో సాకులు చెప్పడం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి సత్యాలు. ఇప్పుడు సత్యనారాయణ గారు మాకు 14 లక్షల కోట్లు ఇస్తే ఇప్పుడు మేము 55 లక్షల కోట్లు అంటున్నారు. మరి మీకు ఇచ్చింది 55 లక్షల కోట్ల అప్పుతో ఇస్తే ఇవాళ 200 లక్షల కోట్లకు అప్పులు చేశారు కేంద్ర ప్రభుత్వం. దాని సంగతి కూడా చెప్పండి, నిజాయితీగా ఉంటుంది. అందుకని దేనికుండే ఇన్ఫ్లేషన్, ఆ ఇన్ఫ్లేషన్ కారణంగా పెరిగేటువంటి విలువలు ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇప్పుడు మిగతా దేశాల దరిద్రంతో ఉన్న కారణంగా మనది 5వ స్థానానికి వచ్చింది తప్ప మనం పెరిగింది ఎంత అనేటువంటిది లెక్క. 2.5 లేకపోతే $3 ట్రిలియన్ నుంచి $5 ట్రిలియన్ కి పెంచుతామని ఎప్పుడు గడువు చెప్పారు కదా, ఆ గడువు ఎప్పుడు తీరిపోయింది. ఆ గడువు ప్రకారం ఇంకా 10 ఏళ్లకు కూడా అటువంటి పరిస్థితికి రావట్లేదు అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అందుకని ఏ పార్టీ అయినా, నేను చెప్తుంది అదే, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లేదా బీఆర్ఎస్ అయినా తెలుగుదేశం అయినా కానీ సంపూర్ణంగా చేసినటువంటి వాగ్దానాలను అమలు జరిపేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో లేదు. ఈ హామీలుగానే మిగిలిపోతున్నాయి, హామీలుగానే మిగిలిపోతాయి. అలా కూడా చేస్తారు. తర్వాత మళ్ళా కొత్త రూపాలు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2014లో ఇచ్చినటువంటి నినాదాలు 2019లో ఇవ్వలేదు. 2019లో ఇచ్చినటువంటి నినాదాలు 2004లో ఇవ్వలేదు. ఏమయ్యారు మరి? గుజరాత్ మోడల్ అన్నారు దేశవ్యాప్తంగా, ఎందుకు అమలు జరపలేదు? సత్యనారాయణ గారు, ఏంటి ఇబ్బడముబ్బడిగా హామీలు ఇస్తున్నారు? ఏ ప్రభుత్వం అయినా సరే, అది కాంగ్రెస్కి సంబంధించి కూటమి అవ్వచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి అవ్వచ్చు, ఎన్నికల్లో ఇబ్బడముబ్బడిగా హామీలు ఇస్తారు, కానీ గెలిచిన తర్వాత హామీలు అమలు చేయడంలో మాత్రం విఫలమవుతారు. ఏంటి కారణం? ఈ కూటమి కూడా అదే పరిస్థితి? కూటమి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు కన్ఫైన్ అయినట్టయితే వీళ్ళు ఎన్నికల్లో వాళ్ళు హామీలు ఇవ్వటం స్పష్టంగా జరిగింది. అయితే మహారాష్ట్ర విషయానికి వస్తే, మహారాష్ట్ర ఏదైనా సరే ఒక పార్టీ కానీ ఏదో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనకు వచ్చేటటువంటి ఆదాయ వనరులు, తనకు వచ్చేటటువంటి స్టాట్యూటరీ ఎక్స్పెండిచర్ పోను మిగిలిన రెస్ట్ ఆఫ్ దాని మీదే వాళ్ళు చేసేటటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన విషయాల్లో తాత్కాలికంగా ఒక విషయంలో నేను కోటేశ్వరరావుతో ఏకీభవిస్తాను. ఈ ఎన్నికల సమయంలో మాట ఇవ్వటం, ఎన్నికల తర్వాత దాన్ని తప్పించే ప్రయత్నం అయినప్పుడు అంటే సత్యనారాయణ గారు మీరు చెప్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేకపోతే అభివృద్ధి అవ్వచ్చు, ఇవన్నీ ఒక పక్క అయితే దాంతోపాటు సంక్షేమం కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. సంక్షేమం అంటే ఒకటండి, సంక్షేమం నుంచి జనాభాను బయటికి తీసుకురావడమే ఆ దేశ అభివృద్ధికి సూచిక, ఏ దేశమైనా సరే. ఇప్పుడు 60 లక్షలు ఉమ్మడి రాష్ట్రంలో మనం తెల్ల కార్డులు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చి 1 కోటి మందికి ఇచ్చానని చెప్పాడు. 1 కోటి మందికి ఇస్తే దాని అర్థం ఏంటి? ఈ రాష్ట్రంలో దరిద్రం 1 కోటి మందికి అంటుకుందని. అంతేకాదు దాన్ని 40 లక్షలకి చేస్తానన్నప్పుడే కదా వాడు బయటకు వచ్చాడనే పాయింట్. జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇంకా పేషెంట్ ఇంటెన్సివ్ కేర్లోకి రోజు రోజు దిగజారిపోతున్నట్లు లెక్క. వాడు ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రంతో. చివరిగా చెప్పండి సత్యనారాయణ గారు, ఏక్నాథ్ షిండే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏక్నాథ్ షిండే సారథ్యంలో అక్కడ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు కాబట్టి ఇక్కడ బీజేపీకి ఏ విధంగా అనుకూల అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? మాకు మేము చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఇప్పుడు మాకు గత ఎన్నికలు ఎందుకంటే ఇప్పుడు అంతా పోతే 6 నెలల లోపే గత ఎన్నికల్లో 5 నెలల లోపు జరిగింది ఎన్నికలు. మా ఊహించినటువంటి దెబ్బ మాకు మహారాష్ట్రలో తగిలింది. మాకు అంత తక్కువ వస్తుంది అనేటటువంటి తెలియదు. కానీ ఒక ఆశ ఏంటంటే ఓట్ బ్యాంక్ ఎంతవరకు చీలింది పోయింది మనం చెప్పేటటువంటి విషయాల్లో టాలీ చేసుకున్నాం. టాలీ చేసుకున్నప్పుడు మా ఓట్ బ్యాంక్ మా వరకు కన్సాలిడేట్గానే ఆగటం జరిగింది. అయితే ఇతర ఫ్యాక్టర్స్ కూడా లెక్కేసుకున్నప్పుడు ఆ యొక్క ఎడ్జ్లో చాలా వరకు మేము కోల్పోవడం జరిగింది. దీన్ని ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకున్నాం, దాన్ని రెక్టిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి రెన్యూల్ చేసుకోవాలి, పవర్ చేయగలమని చెప్పి ఆశతో. చూద్దాం. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే గడ్డం శ్రీనివాస్ గారు, టీపీసీ స్పోక్ పర్సన్, కోటేశ్వర గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏదైనా మహారాష్ట్రలో మాత్రం అంటే ఒక పక్క బీజేపీ ఇచ్చినటువంటి హామీలు అవ్వచ్చు, మరో పక్క కాంగ్రెస్ ఇచ్చే ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి అవ్వచ్చు, అంటే ఇచ్చినటువంటి హామీలు ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు, మరో పక్క స్థానిక అంశాలు కూడా ప్రభావం చూపిస్తాయని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. రానున్నటువంటి
20వ తారీఖు ఎన్నికలు 23వ ఓట్ల లెక్కింపులో ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ బిగ్ టాక్లోని అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్రం.